First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. కొత్తగా ఏంటి ఫ్యూచర్ ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్స్? ఒక బిజినెస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడు అంటే ఫుడ్ బిజినెస్ ఒకటి. అది కాకుండా సినిమా ఆడిషన్స్ ఇస్తున్నా. సో నా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇండస్ట్రీలో ఒక విలన్గా సెటిల్ అవ్వాలనేది నాది ఒక డ్రీమ్. విలన్ నాకు నెగిటివ్ రోల్ చాలా ఇష్టం. అలా కాకుండా నేను కొన్ని గోస్ట్ రైటింగ్ చేస్తున్నాను అనమాట. వాటికి కూడా మంచిగానే డబ్బులు వస్తాయి. ఇప్పుడు రైటింగ్ ఎఫ్ఎం రేడియోకి నడిపిస్తున్నాం. అది వదలను బ్రో, వదిలో. బికాజ్ ఎందుకంటే నాకు నెల వచ్చేసరికి ఒక ఫినాన్షియల్ సపోర్ట్ బై డిఫాల్ట్ ఉంటుంది అంటే అది రెడ్ ఎఫ్ఎం. నాకున్న ఈఎంఐలు కావచ్చు, నాకున్న పంచాయతీలు కావచ్చు, నెల వచ్చేసరికి అది ఒకటి పడిపోతుంది. సో సేఫ్ గేమ్ లిటరల్లీ డబ్బులతో. మిగిలిన ఇది వదిలేసి నేను అది చేస్తాను ఏంటంటే వర్క్ రావచ్చు రాకపోవచ్చు, దొరికేస్తుంది అడ్డంగా. కాబట్టి ఐ డోంట్ లీవ్ రెడ్ ఎఫ్ఎం. దాన్ని వదిలి వాళ్ళు నన్ను తీసేంత వరకు నేను మాట్లాడు. ఏం లైక్ అంటే ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చి ఇంకా ఇది టర్న్ అయిపోతుంది ఇంకా కెరియర్, ఇది వదిలేసి అది వెళ్ళాలంటే అప్పుడు ఏమైనా ఆలోచిస్తాను. బట్ దట్స్ మై ఫస్ట్ జాబ్. ఇంకా బిగ్ బాస్ ఫేమ్ ఉందా నీకు? ఏమో బ్రో, లైక్ అంటే కొంతమంది గుర్తుపడతారు నార్మల్గానే. నేను అదేదో నా కెరియర్కి బీభత్సమైన పుష్ ఇచ్చేస్తుంది, నేను ఒక స్టార్ అయిపోతాను బిగ్ బాస్ తర్వాత. నేను స్టార్ని నేను ఏ రోజు బిలీవ్ చేయలేదు బ్రో. నేను డబ్బులు సంపాదించుకోవడానికి డబ్బులు సంపాదించుకున్నా. ఆ బిగ్ బాస్ ఫేమ్ వల్ల నేను ఇదివరకు నేను మిమిక్రీ షో చేస్తే నాకు 15,000 ఇచ్చేవాళ్ళు, 40,000 50,000 ఇస్తున్నారు. సో ఐమ్ హ్యాపీ ఫర్. డబ్బులు రేట్లు అలా పెరిగి పేర్లు అడుగుతూ ఉంటాను. ఒక్కొక్క మిమిక్రీ ఒక్కొక్క వాయిస్ చేస్తాను. వస్తే వచ్చని చెప్తా, రాదని చెప్పేసి. అల్లు అర్జున్ 100 ఏళ్ళు బ్రతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టారా, బ్యాంకులకి కన్నాలేసారు. నీలాంటోడికి తమ్ముడుగా పుడితే ఎవడైనా 25,000కే పోతాడు. నువ్వు అల్లు అర్జున్ అడగగానే ఆ డైలాగ్ చెప్తావు అనుకో. దాంతో మస్తు వైరల్ అయ్యాను. దానివల్ల షోస్ వచ్చేది తెలుసు నాకు. ఏంటి రోజు జింగిడి దాదాగిరియా ఏంటి దొబ్బేస్తున్నారా రే మొరగా, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, రీఛార్జ్ చేయించో. కామెడీయా యాక్చువల్గా అంటే సినిమాలతో పాటు ఆయన వాయిస్ స్ట్రక్చర్ చేంజ్ అయితే వచ్చింది. చిరంజీవి గారు కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను వెయిటింగ్. బాలకృష్ణ స్టేట్ అయినా సెంట్రల్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను దిగినంత వరకే. వన్ సైడ్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. నాగార్జున శివ ఇంటర్వ్యూ చాలా బాగుంది. శ్రీగారు కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లో నేను మింగేశాయని విర్రవీగుతున్నాయిరా రే పైరవా. ఈ కారు చీకట్లని చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా. మన సాయి కుమార్ గారు రులా మనిషిలో కూరుకుపోయిన బలం ఒక్కటే ధనం, ఎవరు ఆపలేరు. రిలాక్స్. రామచంద్ర ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢ అంధకారం, రోడ్డంతా గతుకులు, చేతిలో లాంతర్ లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆయన ముందు చేసావు ఎప్పుడైనా? లేదు, అంటే వర్క్ చేసిన ప్రభాస్. వీలైతే ప్రేమిద్దండు, పోయేదే ఉంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. టూ మచ్. ఇది వరకు ఇంకా బాగుండేది బ్రో, ఇప్పుడు టూ మచ్ బేస్ అయిపోయింది. చెప్పాను కదరా ఇంత బేస్ అయిపోయింది. చాలా టఫ్ అవుతుంది ఇమిటేట్ చేసినప్పుడు. ఎన్టీఆర్గా ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా, ఏ రావణుని చంపాలంటే సముద్రం దాటేంత ధైర్యం ఉండాలా, ఉందా? కాదు, ఒక్కొక్క డైలాగ్ తీసుకుని ఆ డైలాగ్ వల్ల వాయిస్ ఆటోమేటిక్గా అలా మారుతూ ఉంటుందా? అట్లా ఏం లేదు, ఏ డైలాగ్ అన్నా చేయొచ్చు. లైక్ అంటే కొంతమంది డైలాగ్సే ప్రాక్టీస్ చేస్తారు, నేను ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మిమిక్రీ అనమాట. రవితేజ రాయ్ ఇంటి పేరు సేను, ఒంటి పేరు డాను,
తోడేగా మన అమితాబ్ బచ్చన్కి పెద్ద ఫ్యాన్ విజయ్ దేవరకొండ. రే అమిత్, గలీజ్ మాటలు వస్తాయరా నాకు. ఆ ప్రీతి నాది, ఆ పిల్ల ఏదైనా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. ఏంటనా ఇట్లుంటారు నాకు జీతాను. ఏంటి ఎంతమంది వచ్చారు? నా కోసమే. నాకు తెలిసి మీరు అందరూ నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు కాదురా. గొడవ స్టార్ట్ అయ్యాక దొమ్మిలో కలిసిపోయి దొరికిన వాడిని దొరికినట్టు కొట్టి తీటా తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది. సారీ బాస్, నాకు క్లారిటీ లేదు. బై మిస్టేక్ ఎవరినన్నా కొడితే ఏమనుకోదే. జోష్ టైంలో రీసెంట్గా నేర్చుకున్నాం అది. అదే ప్రాక్టీస్లో ఏమైందే పూచితాలి ఇట్లా ఉంటుంది. లైక్ అంటే ద విజయ్ వాయిస్, మహేష్ బాబు గారి వాయిస్ అండ్ చెయ్యి వాయిస్ కొంచెం సిమిలర్స్, షివరింగ్ డిఫరెన్స్ ఉంటుంది. నాని గారి వాయిస్ రాదు బ్రో, చాలాసార్లు ట్రై చేసా, బట్ ఆ బేస్ని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎంసీఏలోనూ ఫిల్మ్ ఉంటుంది, పరిగెత్తి దాక్కునేదాన్ని జింక అంటారు, పరిగెత్తి వేటాడేదాన్ని పులి అంటారు. ఇట్లా ఉండే కానీ ప్రాక్టీస్ చేయాలి, లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ కదా. అంటే ఆయన మ్యానరిజం చాలా డిఫరెంట్, చాలా న్యాచురల్ ఉంటుంది. ఎస్జే సూర్య గారితో రీసెంట్గా ప్రాక్టీస్ చేసా. లైక్ సరిపోతా శనివారంలో ఉచ్చా ఇక్కడ పోసుకోవాలని నన్ను అడుగుతాడేంటి సుధా వీడు, ఆడు ఉచ్చానే పోసుకోలేడా ఇట్లా ఉంటుంది. మురళీ శర్మ అలా వైకుంఠపురంలో వాల్మీకి అంటారా, వాల్మీకి నాన్న అని పిలు, నువ్వు కొన్ని జన్మలెత్తిన రామచంద్ర ఇంట్లో పుట్టలేవు. ఈ టోన్లో వెళ్ళిపోతుంది. రావురేమి పొద్దున్న లేస్తే పేపర్లో వేల కోట్ల స్కాములు జరిగిపోతున్నాయి. ఇవి పట్టించుకోమంటారా, ఇలా విధానాలు పట్టించుకోమంటారా? మొన్న విజయవాడ పెళ్ళిలో క్లాస్ మంచినీళ్ళ కోసం ఎంత కూడా చేసాడు ఎరా, ఎవరికన్నా చూపించండి రా, అలా వదిలేకంటారా బాబు. రీసెంట్ సీతం బకెట్లో సప్తగిరి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వచ్చిందండి చిన్నారి పెళ్లి కూతురు. ఒరే ఆజామో, ఆ బిర్యానీ తిని దానికి మామూలుగా ఉండదు. వచ్చేసావా అక్క, ఏదో చుట్టం చూపుగా పిలిచానక్క, ఆ మాత్రం దానికి వచ్చేస్తావా? నాన్ వేసిన ఆయనది కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ ఉంటుంది. లైక్ అంటే ఒరే బాగా చదువుకోండిరా, గొప్ప వాళ్ళు అవ్వండిరా. బ్రెజిల్లో, ఫారెన్ కంట్రీస్లో మీలాంటి బ్యాట్స్మెన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారా. అలా పిచ్చోళ్ళ తిరగకండ్రా బాబు, బ్యాటింగ్ వ్యాపారుల జోలికి వెళ్ళకండ్రా, వెళ్ళారంటే తాడు తీసేస్తాను రోయ్. ఈ స్టైల్